కేంద్ర ఎన్నికల సంఘం తన మీద వచ్చిన ఆరోపణలకు ఒక్కొక్కటిగా సమాధానం చెబుతున్నట్లయితే కనిపిస్తోంది. ముఖ్యంగా బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగింపు పైన, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో, ఎస్ఐఆర్ పేరుతో 65 లక్షల ఓట్లను మేము ఎందుకు తొలగించాం, దానికి గల కారణాలను అత్యున్నత న్యాయస్థానం ముందైతే ఉంచింది. బీహార్ ఓట్ల తొలగింపు పైన ఇప్పటికే విపక్షాలు 65 లక్షల ఓట్లు తొలగించారు, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎన్నికల కమిషన్ వ్యవహరించింది అన్న ఆరోపణలకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ కేసును పూర్తిగా విచారించిన తర్వాత నోటీసులు ఇచ్చింది. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పింది. దీనిలో భాగంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు అయితే 65 లక్షల ఓటర్లకు సంబంధించి తొలగింపుకు సంబంధించి ప్రత్యేకమైన కారణాలను, ఎందువలన తొలగించాం అన్న కారణాలను కూడా పూర్తి స్థాయిలో వివరించింది. సో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలన్నీ కూడా యుద్ధం మొదలుపెట్టిన తరుణంలో ఖచ్చితంగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ తన నిబద్ధతను తెలుపుకునేందుకు, ప్రజల ముందు నిర్దోషిగా తన యొక్క పనితీరును బయటపెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్తో పాటు ఇతర పక్షాలు దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ మీద పూర్తి స్థాయిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సోషల్ మీడియాలోనూ అలాగే మీడియా ఛానల్స్లో కూడా ఓట్ చోరీ మీద విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి అయితే వస్తున్న తరుణంలో ఎలక్షన్ కమిషన్ కూడా తన పనిని అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. దీన్ని బీహార్ నుంచే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సో 65 లక్షల ఓట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం చాలా మంచి విషయం. సో దీనిని ఇలాగే కొనసాగిస్తూ సుప్రీంకోర్టు అడిగిన ప్రధానమైన ప్రశ్నలను, అలాగే బీహార్లో ఎందుకు ప్రత్యేకంగా ఓట్లకు సంబంధించి ఆధార్ కార్డు కానీ, రైస్ కార్డు కానీ, లేకపోతే ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఎలక్షన్ కమిషనే ఇచ్చిన ఓటర్ ఐడెంటిటీ కార్డును ఎందుకు గుర్తింపు కార్డులుగా మీరు స్వీకరించరు, మీరు ప్రత్యేకమైన కార్డు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరైన సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏ ఎలక్షన్లో అయినా ఆధార్ కార్డు చూపించినా, ఆధార్ కార్డు చూపించినా, ఓటర్ కార్డు చూపించినా, లేకపోతే మన గుర్తింపు కార్డులు ఏవి చూపించినా సరే ఒప్పుకునేది ఓటు వేయడానికి. అలాంటిది బీహార్లో ఎలక్షన్ కమిషన్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. మేము జారీ చేసిన ప్రత్యేకమైన కార్డు చూపిస్తేనే ఓటు వేయడానికి మీరు అర్హత సాధిస్తారు అని చెప్పింది. దీని మీద అయితే స్పష్టత రావాల్సి ఉంది. అసలు ఎందుకు ఇలాంటి నిబంధన పెట్టారు? రోహింగ్యాల కోసమా, లేకపోతే మరి ఏదైనా కారణం ఉందా? దీని మీద పూర్తి సమాచారం ఇవ్వండి. 65 లక్షల ఓటర్లకు సంబంధించిన సమాచారం ఇచ్చినట్లుగా దాన్ని కూడా ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రెడిబిలిటీ మరింత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.